తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ మరియు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కరీంనగర్ ప్రేరణ రీజియన్ 9 ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ మరియు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ కరీంనగర్ ప్రేరణ రీజియన్ 9 ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఊట్కూరి ఇజ్జగిరి శ్రీనివాస్, ప్రెసిడెంట్ ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ రీజియన్ 9 మెరుగు నరేష్, ప్రెసిడెంట్ ఐసీఐ కరీంనగర్ ప్రేరణ రాపెల్లి లింగమూర్తి, జనరల్ సెక్రటరీ ఉప్పుగండ్ల శ్రీనివాస్ రెడ్డి, ఆవుల సుధాకర్, మల్లుకారి రాజిరెడ్డి, ఇందిరా గార్డెన్స్ ఫంక్షన్ హాల్ ఇన్ఛార్జ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మండలాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మండలంలోని ఫస్ట్, సెకండ్, థర్డ్ స్థానాలలోని విద్యార్థులకు ప్రతిభకు పట్టాభిషేకం పేరుతో ఘన సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం మే 19, 2026 మంగళవారం ఉదయం 9 గంటలకు కరీంనగర్లోని ఇందిరా గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో నిర్వహించబడుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ గంప నాగేశ్వరరావు, ఇంపాక్ట్ ఫౌండర్, పూజ్య గురువులు సురేష్ ఆత్మారాం మహారాజ్, డాక్టర్ వెంకటేశ్వరరావు, ఐసీఐ నేషనల్ ప్రెసిడెంట్ హాజరవుతారని తెలియజేశారు. తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ సభ్యులు, ఇంపాక్ట్ క్లబ్ సభ్యులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు ఊట్కూరి శ్రీనివాస్ రెడ్డి. 2023 అక్టోబర్లో మేమంతా శ్రీనివాసులు అనే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అది అంచెలంచెలుగా ఎదుగుతూ, అంటే దాదాపు ఈరోజు 58 వాట్సాప్ గ్రూపుల్లో 40,000 మంది పైగా శ్రీనివాసులు ఉన్న మా గ్రూపు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు, అంటే ప్రారంభంలోనే ఒక 10 మందితో ప్రారంభమైన మా శ్రీనివాసుల గ్రూపు ఈరోజు వరకు దాదాపు రక్తదానం కానీ, బీద పిల్లలకు సహాయం చేయడం కానీ, వృద్ధులకు, తర్వాత అనాథ పిల్లలకు సహాయం చేయడంతో పాటు తలసేమియా కోసం, ముఖ్యంగా మేము తలసేమియాకు ఇప్పటి వరకు దాదాపు ఒక 2,400 మందికి రక్తదానం చేయడం జరిగింది. దానిలో ఒక 800 వరకు క్యాంపు, అంటే మా మొదటి వార్షికోత్సవం రోజు ఒక 180 మంది, తర్వాత ద్వితీయ వార్షికోత్సవం రోజు ఒక 360 మంది, మొన్న తలసేమియా డే రోజు కూడా ఒక 40-50 మంది, తర్వాత జైత్యాల్లో కూడా ఒక రక్త క్యాంపు పెట్టి మేము ఈ తలసేమియా బాధిత పిల్లల కోసం శ్రీనివాసం దాదాపు చాలాసార్లు రక్తదానం, అలాగే రోజువారీ కూడా మేము రక్తదానాలు చేస్తున్నాం. అంటే మా కరీంనగర్ జిల్లా తరఫున ఒక 2 బ్లడ్ గ్రూపులు ఉన్నాయి. ఒక దానిలో 950 మంది, ఒక దానిలో 600 మంది, ఇంకొక గ్రూప్లో 300 మంది శ్రీనివాసులు ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి శ్రీనివాసుడు కూడా ఆ గ్రూప్లో ఎవరన్నా రక్తం కావాలి అనగానే రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. సో ఇలా మేము అన్ని సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటే, పోయిన సంవత్సరం అక్టోబర్ 26 రోజు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా పీవీఆర్ ప్లాజాలో కరీంనగర్లో మా దాదాపు 2,865 మంది శ్రీనివాసులను కలుసుకోవడం జరిగింది. ఆ రోజు దాదాపు 5 రాష్ట్రాలు, అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, మహారాష్ట్ర నుంచి కూడా శ్రీనివాసులు రావడం జరిగింది. ఆ కార్యక్రమం 2 రాష్ట్రాల్లో బాగా సంచలనమైంది, మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు దాదాపు ఒక 360 మంది రక్తదానం కూడా చేశారు. ఆ రోజు మాకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్ళు కూడా గుర్తించి మాకు సర్టిఫికెట్ను అందజేయడం జరిగింది. అయితే తరఫున ఈ 10వ తరగతి పిల్లలకు, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి పిల్లలకు ఉత్తమ మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విద్యార్థులకు ప్రతిభకు పట్టాభిషేకం అనే కార్యక్రమం చేశారు. అప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. సార్, మనం కూడా మన శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున, అంటే మీ ఇంపాక్ట్ క్లబ్, మనం ఇద్దరం కలిసి ఈ కార్యక్రమం చేద్దామని ఒక టైఅప్ ద్వారా గత సంవత్సరం కూడా చేయడం జరిగింది. దాదాపు ఆ రోజు కూడా లాస్ట్ ఇయర్ దాదాపు ఒక 200 మంది విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులు, తర్వాత వాళ్ళ గురువుల ముందు మేము కార్యక్రమం చేయడం జరిగింది. మీ మీడియా మిత్రులు కూడా దాన్ని బాగా కవర్ చేశారు. రాష్ట్ర స్థాయిలో, అంటే 2 రాష్ట్రాల్లో కూడా బాగా జనాలకు పోయి, ఈవెన్ ఆంధ్రాలో కూడా మా కార్యక్రమాన్ని చూసి చాలామంది ఈ కార్యక్రమం చేశారు. తర్వాత మేము తలసేమియా కోసం కూడా లాస్ట్ టైం మేము చేసిన కార్యక్రమాన్ని చూసి ఆంధ్రాలో కూడా పవన్ కళ్యాణ్ లాంటి మహామహులు, అంటే ఉప ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు కూడా తలసేమియా మీద మంచి కార్యక్రమాలు చేశారు. మాకు ఆనందించదగ్గ విషయం. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మేము ఈ సురేష్ ఆత్మారాం మహారాజ్ గారు, కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రారంభించిన గురువు గారు, ఆయన సమక్షంలో దాదాపు మేము 450 స్కూళ్ళల్లో 40,000కు పైగా మేము పెన్నులు గవర్నమెంట్ చదివే పిల్లలకు, 10వ తరగతి పిల్లలకు పంచడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఉత్తమ ప్రతిభ, అంటే మండల స్థాయిలో టాపు, అంటే మీరు చూడొచ్చు 587, 589, 590 కూడా గవర్నమెంట్ స్కూల్లో వచ్చింది. చాలా గర్వించదగ్గ విషయం ఇది.
ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రైవేట్ స్కూళ్ళల్లో తల్లిదండ్రులకి దూరంగా ఎక్కడో హాస్టల్ నుండి చదువుకోవడం కాకుండా తల్లిదండ్రుల సమక్షంలో ఉన్న ఊర్లో చదువుతూ ఇంత పెద్ద రిజల్ట్ రావడం అనేది చాలా గ్రేటు. అయితే దాన్ని మేము వాళ్ళ ప్రతిభను గుర్తించి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున మేము ఇద్దరం కలిసి శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున వాళ్ళందరికీ ఉత్తమ ప్రతిభ కనపరిచిన వాళ్ళందరికీ, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన పిల్లలకు దాదాపు ఒక 200 మంది స్టూడెంట్స్కి మేము 19వ తారీఖు మంగళవారం రోజున ఇందిరా గార్డెన్స్ పద్మనగర్లో ఉన్న ఫంక్షన్ హాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ ప్రతిభకు పట్టాభిషేకం అనే కార్యక్రమం చేస్తున్నాం. దీనికి ఆల్రెడీ ఇప్పటికే మాకు డిఓలు 4 జిల్లాలు అంటే జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి ఈ జిల్లాల డిఓల సహకారంతో వాళ్ళ లిస్టు తెప్పించుకోవడం జరిగింది. ఫస్ట్, సెకండ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మా టీం వాళ్ళకి ఫోన్ చేశారు. వాళ్ళందరూ కూడా మంగళవారం వస్తున్నారు. ఈరోజు ప్రత్యేకించి మీడియా మీటింగ్ పెట్టిన కార్యక్రమం ఏంటంటే మేము ఏం కార్యక్రమం చేయబోతున్నాం అంటే ఏది చేసినా సెన్సేషన్ అవుతుంది మీ సహకారంతో, మీరే మిత్రుల సహకారంతో. కానీ మీరేదో పబ్లిసిటీ కోసం అనేది కాకుండా మమ్మల్ని చూసి ఇంకా 10 మంది ముందుకు రావాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. వాస్తవంగా మా శ్రీనివాసులను చూసి ఇప్పుడు తిరుపతి అని, రమేష్ అని, వెంకటేష్ అని ఏవేవో గ్రూపులు అవుతున్నాయి. అవి కూడా సమాజానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రతిభకు పట్టాభిషేకం రోజు కూడా మేము ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రేరణ క్లబ్ వారి సహకారంతో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ఇద్దరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఆ రోజు మెడల్స్ ఇవ్వడం పిల్లలకి, గవర్నమెంట్ టాపర్స్కి, తర్వాత ఒక సర్టిఫికెట్ ఇవ్వడం, తర్వాత మోటివేషన్ స్పీకర్స్ తోటి ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 2-3 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మీ మీడియా మిత్రులను ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాన్ని కవర్ చేసి గ్రామ స్థాయి వరకు తీసుకెళ్తే, ఎందుకంటే ప్రతి ఒక్కరు దీనికి గవర్నమెంట్లో చదివే పిల్లలంటే చిన్న చూపు ఉంది, మీకు తెలుసు. ఏం లేకనే పల్లెటూళ్ళలో చదివించుకుంటారు అనేది కాకుండా గవర్నమెంట్ స్కూల్ అంటేనే ఈరోజు ప్రైవేట్ స్కూల్కి ధీటుగా రిజల్ట్స్ వస్తున్నాయి. అంటే మన తల్లిదండ్రుల మైండ్ సెట్ ఎట్లుందంటే గవర్నమెంట్ అయితే ఏదో లేనోళ్ళు వేసుకున్నట్టు, అదే ఉద్యోగం గవర్నమెంట్ వచ్చిందనే నా కొడుకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని గర్వంగా చెప్పుకుంటారు. అట్లా కాకుండా మనం చదువుకోవడం కూడా గవర్నమెంట్ స్కూల్ అని చదువుకుందాం, రేపు ఉద్యోగం వచ్చినా సంతోషపడదాం. ఎందుకంటే విలువలు అనేటివి ఉంటాయి పిల్లలకు తల్లిదండ్రుల దగ్గర నుండి చదువుకుంటే. ఇంకా హాస్టల్లో పోతారు, వాళ్ళు ఏం చేస్తారు ఏందనేది ప్రతి నిమిషం తల్లిదండ్రులకు టెన్షన్ ఉంటుంది. అందుకని ఉన్న ఊరిలో ఉంటూ మన తల్లిదండ్రులతో ఉంటూ చదువుకొని ప్రతిభ కనపరుద్దాం, దాన్ని మేము బయటికి తీసుకొస్తాం, వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. సో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి మీడియా మిత్రుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు విజయగిరి శ్రీనివాస్. ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు గురూజీ 30 సంవత్సరాల క్రితం ఈ సంస్థను స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్ అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నారు. యువత లోపల మార్పు, సామాజికంగా కొన్ని అడిక్షన్స్, డిస్ట్రాక్షన్స్ యువతలో జరుగుతున్నాయి. కాబట్టి వాటికి ఏంటంటే అడిక్షన్స్ కాకుండా వాళ్ళ జీవితంలో అత్యున్నతమైనటువంటి జీవితానికి కావలసినటువంటి మార్గనిర్దేశం చేసేటువంటి వ్యక్తిత్వ వికాస శిక్షణ అనే కార్యక్రమం ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా జరుగుతుంది. గత 2 సంవత్సరాల క్రితం ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ అనే ఒక సంస్థ క్లబ్గా ఏర్పడి మనకు యువతకు ఉపయోగపడే విధంగా క్లబ్ ద్వారా కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలను తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ప్రతిభకు పట్టాభిషేకం అనేది ఉత్తమ విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు ప్రతిభకు పట్టాభిషేకం చేయాలనే సంకల్పం చేశాము. గత 2 సంవత్సరాలు చేస్తూ దిగ్విజయంగా ఇది 3వ సంవత్సరం చేస్తున్నాము. ప్రతిభకు పట్టాభిషేకం చేసినటువంటి కార్యక్రమాల్లో మండల్ టాపర్స్లో ఎవరైతే ఉన్నారో ఉత్తీర్ణులై వాళ్లకు చిరు సత్కారం ఎట్లా చేస్తున్నామంటే మెడల్స్, తర్వాత సర్టిఫికేట్, ఒక చాలాతోటి సన్మానం చేసి వ్యక్తిత్వ వికాసం శిక్షణ ఇచ్చి వాళ్ళకు దాంతోపాటు తల్లిదండ్రులు పేరెంటింగ్ అనేది ఎలా ఉంటుంది, రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, గురువులను ఎలా రెస్పెక్ట్ చేయాలి, తర్వాత తల్లిదండ్రులను రెస్పెక్ట్ ఎలా చేయాలి, జీవితంలో వచ్చేటువంటి అట్రాక్షన్స్, డిస్ట్రాక్షన్స్ను ఎలా దూరంగా ఉండాలి, కాన్సన్ట్రేషన్గా ఉంటూ వాళ్ళ జీవితంలో వాళ్ళు కేవలం 20 నుంచి 25 సంవత్సరాలు క్రమశిక్షణతోటి మెదిలినట్టయితే రిమైనింగ్ 100 సంవత్సరాలలో ఉన్నటువంటి 75 సంవత్సరాలు హ్యాపీగా ఉండొచ్చు, మంచి అంటే జీవితాన్ని గడపొచ్చు. సామాజిక నిర్మాణంతో పాటు దేశ నిర్మాణంలో, దేశ సేవలో, సామాజిక సేవలో భాగంగా వాళ్ళు ఉండొచ్చు అనేది దిశానిర్దేశం చేయడానికే ఈ ప్రతిభకు పట్టాభిషేకం అనేది చేయడం జరుగుతుంది. ప్రతిభకు పట్టాభిషేకం అంటే శ్రీరామునికి ప్రతిభకు పట్టాభిషేకం జరిగినట్టు రామాయణంలో ఉన్నటువంటి, మహాభారతంలో ఉన్నటువంటి రాజనీతి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రతిభావంతులైనటువంటి ఇప్పుడు విజయదశమి చేసుకుంటాం మనం. ఎందుకంటే విజయానికి సూచికగా ఆ విజయదశమి లాగానే మేమేం చేస్తున్నాం, పండగ వాతావరణం లాగా తల్లిదండ్రుల మధ్యలో, గురువుల మధ్యలో మనకు స్పీకర్స్ ఎవరైతే ట్రైనర్స్ వస్తున్నారో వాళ్ళ సమక్షంలో వారికి బ్లెస్సింగ్స్ ఇస్తూ వాళ్ళను దిశానిర్దేశం చేస్తూ ముందు భవిష్యత్తు నిర్మాణాత్మకమైనటువంటి
జీవితంలో ఎదగడానికి, దేశ సేవ చేయడానికి, కుటుంబ సేవ చేయడానికి, తల్లిదండ్రుల సేవ చేయడానికి కావాల్సినటువంటి మంచి క్రమశిక్షణకు సంబంధించినటువంటి మంచి విలువలతో కూడినటువంటి ఒక వాళ్ళకు నిర్దేశం చేయడానికి ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ప్రతిభకు పట్టాభిషేకం అనేది ఇందిరా గార్డెన్లో 19వ తారీఖు మంగళవారం ఈ నెలనే ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి అందరు విద్యార్థులు ఎవరైతే ఎలిజిబిలిటీ అర్హత సాధించారో లిస్టు ప్రకారం మేము కాల్స్ కూడా చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి తల్లిదండ్రులతోటి, గురువులతోటి హాజరై ఈ సమావేశాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. మరియు ఈ కార్యక్రమానికి ఏంటంటే తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ మరియు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ KNR ప్రేరణ ఈ 2 సంస్థల ద్వారా సంయుక్తంగా నిర్వహించబడుతుంది. దీనికోసము బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి వారు ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమం చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మరియు ఇందిరా గార్డెన్ రాజిరెడ్డి గారు వారు కూడా ఇటువంటి సామాజిక సేవలో నేను సైతం అని చెప్పి ఇందిరా గార్డెన్కు మినిమం మెయింటెనెన్స్ ఖర్చు తీసుకొని వాళ్ళు ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇటువంటి మంచి సామాజిక కార్యక్రమాలలో మీడియా మిత్రులు పాల్గొని మీడియా ద్వారా కూడా మంచిని పంచాలి, మంచి జ్ఞానాన్ని 10 మందికి పంచితే ఉపయోగపడుతుంది సమాజంలో. ఈ సమాజంలో ఈరోజు క్షణికావేశంలో సూసైడ్ చేసుకుంటున్నారు, క్షణికావేశంలో తల్లిదండ్రులను కొడుతున్నారు, క్షణికావేశంలో సూసైడ్ కాదు అలవాట్లకు వెళ్తున్నారు. అంటే తాత్కాలిక ఆనందాల కోసం శాశ్వత ఆనందాలను దూరం చేసుకుంటున్నటువంటి యువతను ఒక మార్గనిర్దేశం చేసే ఈ మంచి కార్యక్రమానికి మీడియా మిత్రులందరూ వచ్చి సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఈ ప్రతిభకు పట్టాభిషేకం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి నేషనల్ ప్రెసిడెంట్ రోనికి వెంకటేశ్వరరావు గారు, తర్వాత జనరల్ సెక్రటరీ మారోజు రమేష్ మరియు ట్రెజరర్గా ఉన్నటువంటి నూనె సుదర్శన్ గారు వస్తున్నారు. వీటితో పాటు గురూజీ అంటే ఫౌండర్ ఎవరైతే ఇంపాక్ట్ క్లబ్ ఫౌండేషన్ ఎవరైతే చేశారో అటువంటి గురూజీ గంపా నాగేశ్వరరావు కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. తను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. పాస్ట్ నేషనల్ ప్రెసిడెంట్ మాధవి గారు, తర్వాత శ్రీనివాస్ సోను గారు, వారితో పాటు ఇంపాక్ట్ సభ్యులందరూ కూడా ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా హాజరు కావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే చిలుకూరు బాలాజీ టెంపుల్లో మన సుందరేశ్వర ఆ శివాలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు మాకు ఎవరైతే సరస్వతి కటాక్షం పెన్నులు 540 స్కూళ్ళల్లో పెన్నులు పంచిపించినటువంటి ఆ గురూజీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విద్యార్థులందరినీ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చి మంచి వాక్యతతో తను వాళ్ళను ఉత్తేజపరిచి సన్మానం వాళ్ళ ద్వారానే జరిగేటట్టు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. సో ఇటువంటి వచ్చేటువంటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా తప్పకుండా రావాలి, విజయవంతం చేయాల్సిందిగా మా మిత్రులు నాతో పాటు చేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా మరియు మీడియా మిత్రులకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.